మూడో పిఎస్సి మీటింగ్ ఈరోజు మా బీఆర్ఎస్ పార్టీ మెంబర్ల అందరం కూడా బైకాట్ చేయడం జరిగింది. మాకు బైకాట్ చేయాలన్న ఆలోచన లేదు, కానీ మా పార్టీలో గెలిచి పార్టీకి వెన్నుపోటు పొడిచిన వ్యక్తికి ఈరోజు సాంప్రదాయాలకు విరుద్ధంగా గాంధీ గారిని చైర్మన్గా మేము ఊహించుకోలేము. ఆల్రెడీ ఆ స్థానంలో మా హరీష్ రావు గారు ఉండాల్సింది కాబట్టి ఆ స్థానంలో ఒక వెన్నుపోటుదారు ఉండడం మాకు ఇష్టం లేకనే మేము బైకాట్ చేయడం జరిగింది. ఇది మూడో మీటింగ్ సమావేశాన్ని బైకాట్ చేసినాం. ఇంకా 30 మీటింగ్లు పెట్టడం సమావేశం ఇదే గొడవ చేసి మేము బయటకు రావడం జరుగుతుంది. ఎందుకంటే మేము ఎట్టి పరిస్థితుల్లో ఒప్పుకోము ఇతన్ని. గత అనాదిగా వస్తున్న పార్లమెంట్ ప్రొసీడింగ్స్ కానీ అసెంబ్లీ సాంప్రదాయాలు కానీ అన్నిటి తుంగలో దొక్కి ఇష్టానుసారంగా చేయడం అనేది మేము ఎట్టి పరిస్థితుల్లో ఒప్పుకోము. ఇంకోటి ఏంటంటే దురదృష్టవశాత్తు మాకు మైక్ కట్ అనేది ఎక్కడ అసెంబ్లీలో కనబడుతుంది, కానీ ఫస్ట్ టైం ఈరోజు మైకే ఇవ్వాలి. నేను కూడా గతంలో ఎస్టిమేట్ కమిటీలో పనిచేశాను. ప్రతి మెంబర్కు మాట్లాడేందుకు మైక్ ఉంటుంది, కానీ ఇక్కడ ఫస్ట్ ఏంటంటే మా మైక్లను కట్ అయి ఉన్నది. అంటే ఫస్ట్ వాళ్ళకి తెలిసిపోయింది గొడవ అవుతారు కావచ్చు అని చెప్పి మైక్లో కట్ చేసిపోయారు. ఇంత భయంగా ఈరోజు సమావేశం నడుపుడు అవసరమా మీకు? ఎందుకు తప్పు చేయడం ఎందుకు? భయంగా బతకడం ఎందుకు? అది కాబట్టి బీఆర్ఎస్ పార్టీ మెంబర్లు ఎవరునగా గాంధీ గారిని పిఎస్సి చైర్మన్గా ఒప్పుకుంటలేము. ఇప్పటికి మా పిఎస్సి చైర్మన్గా హరీష్ రావు గారు నామినేషన్ కాబట్టి ఆయన ఉన్నప్పుడే మళ్ళీ మేము అటెండ్ అవుతాం, లేకపోతే ఇదే గొడవ ప్రతిసారి రిపీట్ అవుతుందని చెప్పి చెప్పొచ్చు.